ప్రతి ఒక్కళ్ళు హోమ్ మేకింగ్ పెట్టానగానే అమ్మ మేము తయారు చేసుకోలేం, మాది పెద్ద వయసు, లేదా అంత టైం లేదు, చేసేవాళ్ళు లేరు, ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. వాటికి డౌట్లు అడుగుతున్నారు. ఇవన్నీ మాకెందుకు అబ్బా రిస్క్ అని అడుగుతున్నారు. ఏమీ లేదండి, మీకు ఎంత క్లియర్ కట్గా చెప్తానో ఈరోజు చాలా ఈజీగా ఉంది. చూడండి, మీకు పరుపులు అన్ని కంపెనీల్లో వాడే మెటీరియల్, బ్రాండెడ్ కంపెనీలు, పెద్ద కంపెనీలో వాడే మెటీరియల్, నడువులు నొప్పులు అంటే రీబాండెడ్. ఆ రీబాండెడ్ మీద మనం లాటెక్స్ వేసుకోవటం వల్ల హై రిచ్గా వచ్చింది పరుపు అనేది. మీకు వివరంగా ఇస్తాను. రీబాండెడ్ లాటెక్సే కాదు, మీరు రీబాండెడ్ మెమరీ ఫోమ్, రీబాండెడ్ అంత డబ్బులు పెట్టలేనప్పుడు సూపర్ సాఫ్ట్, పియూ ఫోమ్ వాడండి, హెచ్ఆర్ ఫోమ్ వాడండి, ఏ ఫోమ్ అయినా వాడుకోండి. ఎట్లా వాడచ్చు అనేది మీకు ఈరోజు వివరంగా చెప్తా. చూడండి, ఇదిగోండి, ఇది వచ్చేసరికి రీబాండెడ్ అండి. రీబాండెడ్ పరుపు ఇలా బ్లాక్ వచ్చిందండి. దీని మీద అయితే టాపరు, ప్రొటెక్టరు, బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు. దీనిపైన మీరు వేరే ఇంకేదైనా మెటీరియల్, లాటెక్స్, మెమరీ ఫోమ్ వేసుకుంటే అది ఎట్లా వాడుకోవచ్చు. ఇదిగోండి, లాటెక్స్ ఇలా వేసాం. ఇలా బ్లాక్ లేదండి. ఇప్పుడు దుప్పటి కనుక పరుపు మీద వేసినట్టుగా ఇలా బ్లాక్లు వచ్చేస్తాయి, మీకు దొరుకుతాయి అనమాట. తీసుకొచ్చి ఇలా వేసేసుకోండి మంచం మీద. ఇదిగోండి, ఇది రీబాండెడ్ బ్లాక్, ఇదేనా లాటెక్స్ బ్లాక్. దీని ఏం చేసామంటే ఇలా జిప్పు కవర్, ఇలా పెట్టేసుకొని ఇలా జిప్పు ఇలా వేసేసుకోండి. చాలా ఈజీ అండి, ఎంత ఈజీనే చూపిస్తా చూడండి. మీకు పెద్ద కష్టమేం కాదు. మేమేం చేస్తున్నామంటే కస్టమర్లు కొంతమంది కోసం జిప్పు కవర్లు వేసి పంపించమన్నా మేము జిప్పు కవర్లు కూడా మేమే రెడీ చేసి పంపిస్తున్నాం. ఇదిగోండి, ఇలా జిప్పు కవర్ ఇలా వేసేసాం అనమాట. ఇదిగోండి, జిప్పు కవర్లు ఇలా వేసేసుకొని జిప్పులు ఇలా పెట్టేసుకున్నాక జిప్పు కవర్ ఏం కానీ దీని లోపల ఏమున్నాయి, రీబాండెడ్ లాటెక్స్ ఉన్నాయి. దీనిపైన చాలా ఈజీ అండి. ఇదిగోండి, టాపర్ అంటారు దీన్ని. ఇది మెత్తదనం కోసం కాటన్ మెటీరియల్, లోపల మెత్తగా స్మూత్గా ఉంటుంది అన్నమాట కొంచెం. దీనికి ఎలాస్టిక్స్ ఇలా వచ్చేస్తాయి అనమాట. వీటిని చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. బెడ్షీట్ వేసినట్టుగానే ఇలా వేసేయండి అంతే. ఇలా వేసేసి ఇదిగోండి ఎలాస్టిక్స్ ఉంటాయి కదా, ఈ ఎలాస్టిక్స్ని కింద నుంచి ఇలా వేసేయండి. 4 వైపులా ఇలా ఎలాస్టిక్స్ పెట్టుకుంటే మీ పరుపు అసలు కదలదు అనమాట. ఇంకా పర్మనెంట్గా ఇలా ఉండిపోయింది. ఇంకా 4 పక్కల 4 ఎలాస్టిక్లు వచ్చినాయి. తర్వాత మేము ప్రొటెక్టర్ ఇస్తున్నాం. బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే వాటర్ కింద తెక్కుండా వాటర్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. పైన వచ్చేసరికి వెల్వెట్ క్లాత్, మంచి క్లాత్ అనమాట, మెత్తగా ఉంటుంది. ఈ ప్రొటెక్టర్ ఇలా తొడిగేసుకోవటం ఏమీ లేదు, చాలా ఈజీ. ఇది కూడా అంతే అండి, దుప్పటి వేసుకున్నట్టు ఇలా వేసుకోవటం. ఒకసారి వేసేస్తే ఇంకా మీకు ఇదివరకు దుప్పటి కూడా రోజు మార్చుకోవాల్సి వచ్చేదండి. ఇలా వేసుకోవటం వల్ల ఇంకా మళ్ళీ మార్చే పనే లేదు అసలు. అయిపోయిందండి ప్రొటెక్టర్ వేసేస్తే. దీనిపైన మేము ఎలాస్టిక్ బెడ్షీట్ ఇస్తున్నాం. ఇదిగోండి, ఎలాస్టిక్ బెడ్షీట్ ఇలా ఉండటం వల్ల రోజు దుప్పటి కూడా మీరు మార్చుకోవసలా. ఇదిగోండి, ఇట్లా ఎలాస్టిక్ ఇలా వేసేసుకోవటం ఎంత ఈజీనా చూడండి. అయిపోయిందండి. ఈ కొద్ది కష్టపడ్డంత మాత్రాన పరుపు సగానికి సగం తక్కువగా వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది మంచి క్వాలిటీ వస్తుంది. మీరు కళ్ళ ముందు మీరే తయారు చేసుకునే సాటిస్ఫాక్షన్ వేరు అనమాట పరుపు. అందుకనే ఇది పెద్ద కష్టం ఏం లేదండి దీంట్లో. ఒకసారి వివరంగా క్లారిటీగా చేద్దామని ఈ వీడియో చేసామండి.